నారదుడు ధ్రువుని చరిత్ర గానం చేశాడని మైత్రేయుడు విదురునితో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ధ్రువచరిత్ర వినే సజ్జనులకు కష్టాలు తీరుతాయి. పరమ పవిత్రమైన భగవద్భక్తి సచ్చీలము కలుగుతాయి. తేజస్సు కోరేవానికి తేజస్సు, మనస్సు కోరేవానికి చక్కని మనస్సు, నిష్కామునకు తత్వవిజ్ఞానం, దీన్ని వినిపించేవారికి దైవానుగ్రహం కలుగుతాయి. ఈ ధ్రువచరిత్ర నీకు చెప్పానని మైత్రేయుడు విదురునకు చెప్పిన రీతిలో శుకయోగి పరీక్షిత్తుకు చెప్పినట్లు సూతుడు శౌనకాదులకు వినిపించాడు. తర్వాత మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పాడు. సముద్రపుత్రి అయిన శరధృతిని బ్రహ్మ ఆజ్ఞతో ప్రాచీన బర్హి పెళ్లి చేసుకున్నాడు. వారికి 10 మంది కొడుకులు పుట్టారు. వారే ప్రచేతసులు. వారు ధర్మాత్ములు, సమనామవ్రతులు. వీరు తండ్రి ఆజ్ఞతో తపస్సు కోసం వనానికి వెళ్ళేటప్పుడు మార్గంలో రుద్రుడు కనబడి యోగాదేశం అనే స్తోత్రం చెప్పాడు. ఆ ఉపదేశంతో వారు నారాయణుని 10,000 దివ్య సంవత్సరాలు ఆరాధించారు. అప్పుడు విదురుడు మైత్రేయునితో ఇలా అన్నాడు. వారికి భగవంతుడు దేవతలకు రాజైన దేవదేవునితో సమాగమం ఎలా కలిగింది అంతా నాకు తెలియజేయమన్నాడు. విదురునితో మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. సద్బుద్ధిగల ప్రచేతస్సులు తమ తండ్రి మాటను శిరసావహించి పడమటి దిక్కుకు వెళుతూ ఎదుట సముద్రం కంటే విశాలమైన ఒక సరస్సును చూశారు. శుభలక్షణాలన్నీ కలిగి శుచి అయిన తేట నీటితో నిండి ఉంది ఆ సరోవరం. శశికరంబులు బోలె విశదములగుచు, హరికథల బోలి కల్మషహరములగుచు, వహ్నులును బోలె భువన పావనములగుచు, పొగడదగు నీరములచే ప్రపూర్ణమగుచు. ఆ చెరువు నీరు చంద్రకిరణాల వలె తెల్లనై ఉంది. హరి యొక్క కథల వలె పాపములను కల్మషములను పోగొట్టుతున్నది. అగ్నుల వలె భువనాన్ని పవిత్రం చేస్తున్నాయి. ప్రశంసింపదగిన ప్రశస్తమైన నీళ్లతో నిండి ఉంది. జై శ్రీకృష్ణ.